My name is Himavarshini. I am from Bethesda Prayer House, Chavavari Palem. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89. నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు కలిగిన అవి తెలియలేని వారికి తెలిగి కలిగించు. కీర్తనలు 119:130. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. కీర్తనలు 119:104. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానం చేసిరి. కీర్తనలు 106:12. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కీర్తనలు 119:9. మీరు విని మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. యోహాను 1:1. 9వ రోజు కంఠస్వాక్యం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. 1 యోహాను 3:3. 10వ రోజు కంఠస్వాక్యం. సువార్తను గురించి నేను సిగ్గుపడవను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16. అందరికి ప్రైజ్ లార్డ్.